మా రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో బొబ్బిలి రామకృష్ణ గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు, మా జావీద్ గారు, ఎస్టీసీల అధ్యక్షుడు యాదగిరి గారు, ఎక్స్ ఎంపీపీ ఆయన సంతోష్ గారు, వేణురాజు గారు, మా రాజేందర్ రూరల్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, డివిజన్ ఇన్ఛార్జీలు, మరి మీ ప్రెస్ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కేటీఆర్ గారు రాహుల్ గాంధీని కేసీఆర్ ఉరి తీయాలంటున్నారు. అంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తే మరి మా ఆదినాయక సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు మీరు కుటుంబ సభ్యులంతా పోయి ఢిల్లీలో అమ్మ మాకు తెలంగాణ ఇస్తే చాలు, మాకు తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీ మర్జ్ చేస్తాం, మాకు పార్టీతో సంబంధం లేదు అని చెప్పి మరి అటువంటి వ్యక్తులు ఇవాళ అటువంటి మా త్యాగాల మూర్తి సోనియా గాంధీ కుటుంబం అంటే వారు భర్తను పోగొట్టుకున్నారు, వారు అత్తమామను పోగొట్టుకున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కోసము దేశం కోసం త్యాగం చేసిన పార్టీ సోనియా గాంధీ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీ తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేస్తే దాన్ని గ్రహించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ. మరి అటువంటి కుటుంబం మీద ఈరోజు ఈ బచ్చా అనేటువంటి ఆయన స్థాయి కాదు, వారి గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ గారికి లేదు. అయినా అటువంటి వారి మీద ఉరి తీయాలా అనే భాష అనేది మేము దాన్ని తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటి పద్ధతులు మార్చుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారిని ఉరి తీయాలంటారు. మరి మీరు పార్టీ అధికారం రాకముందు ఎందుకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అటవీలకు? మరి నిజంగానే మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేస్తున్న వ్యక్తి నీ స్వార్థం కోసం మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, సరే అదృష్టం కోసం పార్టీ మీకు అధికారం వచ్చి తెలంగాణ అధికారం ఇచ్చినావు. నువ్వు ఇచ్చేమని ఏం చెప్పినావు? కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు అంటే అండగా ఉన్న పార్టీ. మరి అటువంటి వాళ్ళకు నువ్వేం చెప్పిన వాగ్దానం చేసినావు? మొట్టమొదటిసారిగా నేను ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుక్కుంటా అన్నావు. మరి నీ తల నరుక్కున్నావా? ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాలు అన్నావు. ఎక్కడ నేను 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేసినావా? గరీబులందరికీ కూడా 2 పడకలు ఇల్లు ఇస్తా అన్నావు, ఒక్కటని ఇచ్చినావా? గ్రామ స్థాయిలలో 12% మైనారిటీలకు అన్నావు, ఇచ్చినావా? మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు బడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ఎన్నికల్లో వాగ్దానం చేసినాం, వాస్తవంగా ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. మా రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఈ 2 సంవత్సరాలలో సుమారు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది యువకులకు. అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల కోసం నీకు 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం. ఏది ఉచిత బస్సు అన్నాం, బస్సు ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నాం, వైట్ రేషన్ కార్డు ఉన్న వరకు. అంటే అది మామూలు విషయం కాదు. 200 యూనిట్లు అంటే నీకు 200 యూనిట్లు అంటే ఒక్కొక్క కుటుంబానికి సుమారు 800 నుంచి 1000 రూపాయలు లాపోతారు. మరి అదే నిరుపేదలందరికీ కూడా 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అటువంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇస్తున్నాం. మరి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తున్నాం. ఆర్థిక భారం ఎంత పడ్డా కానీ మేము ఎన్నికల వాగ్దానం చేయలే సన్న బియ్యం ఇస్తాను. ఈ చెప్పండి సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ రైతాంగం కోసము ఈరోజు మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం. సుమారు 22,000 కోట్ల వరకు రుణమాఫీ చేయడం జరిగింది రైతాంగం కోసం. నీకు ఏదైతే రైతు భరోసా అన్నాం అది 12,000 ఇస్తున్నాం. బోనస్ అన్నాం 5,000 బోనస్ ఇస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మేము ఇండ్లు అన్నాం, ఒక్కొక్క నియోజకవర్గం 3,000 ఇండ్లు ఇస్తున్నాం. మరి ఇచ్చిన వాగ్దానం 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద అమలు చేసినామే. నువ్వు పెద్ద అప్పుల కుంపటి చేసిపోయినావు తెలంగాణలో. బంగారు తెలంగాణ, బతుకుదేరు తెలంగాణ లెక్క చేసిపోయినావు నువ్వు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నువ్వు ప్రాజెక్టులు అన్నావు, ప్రాజెక్టు తెరిచిస్తా అన్నావు, తోలు తీస్తా అంటున్నావు, బట్టలు ఉడిగిస్తూ అంటున్నారు మామాళ్ళు కలిసి.
మరి ఇంత మరి మాట్లాడిన వాళ్ళు మరి అక్కడ అసెంబ్లీ నడుస్తుంది. మరి అసెంబ్లీకి పోయి ఎవరైనా ప్రతిపక్షం అనేది మాకు అసెంబ్లీ రోజు పెంచమంటారు, మీరు అసెంబ్లీకే పోతలేరు, మేము పోం అసెంబ్లీ పోం, మీ బట్టలు ఉడదీస్తారు, ఆ బట్టలు మీరు ఉడదీసుకుంటారా అనే భయానికి అసెంబ్లీ అడుగు పెడతలేరు. మరి ఇటువంటి మీరు మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఏదైతే మేము ఎలక్షన్ వాగ్దానం చేసినామో అన్నీ తూచ తప్పకుండా చేస్తున్నాము. మీరు మామ, అల్లుడు, బామ్మర్ది, కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా కవిత రోడ్డు మీద మిమ్మల్ని తిరుగుతున్నది. మీరు ఏం జాగ్రత్తలు చేస్తారు, ఏం మాట్లాడతాము, అది హరీష్ రావు గారిని నిలదీస్తున్నది. నువ్వు ప్రతిపక్షం నాయకుడు ఉండి అసెంబ్లీకి పోకుండా నన్ను ఏదో అన్నారు, మరి నువ్వు అన్న మాటలను మేమైనా పట్టించుకుంటున్నామా? మరి నీకేదో అన్న మాట అన్నదానికి నువ్వు అసెంబ్లీ బైకట్ చేస్తున్నావు. చర్చించు ఈ ప్రాజెక్టుల గురించి. ఆ రోజు తెలంగాణ కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, నిధులు నీళ్లు. మేము దీని గురించే తెలంగాణ కొట్లాడినాం, గత 40-50 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు రాష్ట్రంలో 8,13,000 కోట్ల అప్పులు చేసినావు. దాంట్లో నీటిపారుదలకు 1,87,000 కోట్ల అప్పులు చేసినావు. ఇవాళ దాని మీద భారం పెట్టినట్టు ఏ ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినావా? మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ప్రజెంటేషన్ ఇచ్చారు మాకు, అందరికి పిలిచి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, అందరు ఎమ్మెల్యే సమక్షంలో. మరి ఇలా అసెంబ్లీలో మీరు పోయి మాట్లాడరు. మీరు చేతగాక మీ బట్టలు ఎక్కడ ఓడదీస్తున్న భయానికి మీరు పోకుండా ఏదో బయట మీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు, అది ప్రెస్ ముద్ర పెట్టి అసెంబ్లీలో చర్చించుకోండి. అంత మంచి మీకు వాగ్దానం. రేవంత్ రెడ్డి గారు మొన్న కేసీఆర్ గారిని దగ్గర పోయి కల్చారం చేసుకున్నారు వచ్చినందుకు. వచ్చి అదే గంట కూర్చుండకపోతే వెళ్ళిపోతుంది. మరి ఈ విధంగా మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల ఉన్నారు. ఎక్కడ కూడా వారికి తెలియదు, మనకు తెలియదు అనుకోకుండ్రి. మీది దొరపెత్తనారం మీది. మా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీది. అందరికీ సామూహిక న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కరు తప్పు చేసినా మా పార్టీ మేమే నిలదీసుకుంటాం, మాకు ఎవ్వరు సూచించే అవసరం లేదు. అంత మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి మా ఆదినాయకులను ఉరితీస్తానడము ఈ సమంజసకాము. దీన్ని మేము తీవ్రంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి మాటలు మానుకోండి, లేకపోతే మీకు మొన్ననే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. అస్సాం గణపరిషత్ అనేది పార్టీ ఏర్పడ్డది, అది నామరూపాల్లో కూడా పోయింది. ఈ లోకల్ పార్టీ అనేది మీ టీఆర్ఎస్ పార్టీ. మీరు ఏదో మాయమాటలు చెప్పి 8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజలు భయభ్రాంతులు చేసి ఈ బల్లకొల్లు పయలు చెప్పి మీరు 10 సంవత్సరాలు వాగ్దానం చేశారు. ఇక మీకు మళ్ళీ ప్రజలు మీకు పట్టం కట్టేది లేదు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు. టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలందరినీ చెప్తున్నా, మీరు గమనించుకోండి. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో. రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. మేము ఇంకా లాంగ్ టర్మ్ ఉండేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వీరిద్దరు కూడా జోడెడ్లాగా ఉన్నారు. ఈ విధంగా అధికారంలోకి వస్తుంది. ముఖ్యంగా మీరు ఎక్కడన్నా జిల్లాలో ఏమన్నా అభివృద్ధి చేసిర్రా 10 సంవత్సరాలలో? ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిర్రే, 1,80,000 కోట్లు అప్పు చేసిర్రు. ఏ నీటి ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ చేసిర్రా? ఈరోజు ప్రాణద చేవెళ్ళ మేము రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానిని మేము 24,000 కోట్లతో డిజైన్ చేసుకున్నాము. అటువంటి ప్రాజెక్టు నీరు గార్చిరు మీరు. మా అప్పుడు పెద్దలు సుదర్శనుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండే 900 కోట్లు ఖర్చు పెట్టి 2021 ప్యాకేజ్ ఒక దశకు తీసుకొచ్చిర్రు. ఇదే మా యొక్క మంచిపా ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో సుమారు 1,85,000 ఎకరాలు సాగునీటికి వస్తుండే. అటువంటి ఇంకొక 300 కోట్లు పెడితే అయ్యేది. దానిని మీ ఎత్తు పెంచిర్రు, 3,000 కోట్లు పెంచిర్రు. పెంచి అడ్డగోలుగా పైపులు వంకొచ్చిర్రు మీ కమిషన్ల కోసము. ఆ ప్రాజెక్టు ఇప్పటికి కూడా నిరుపయోగం ఉన్నది. మాకు అర్థం కావట్లేదు, దీన్ని ఏం చేద్దాం. ఎట్టు పడితే అటు పైపులు వేసి పెట్టారు, తవ్వి పెట్టారు. మరి గ్రావిట్ కాల్వ ద్వారా చేద్దామా, పాత ప్రాజెక్ట్ ద్వారా పోతామా, కొత్త ప్రాజెక్టు ద్వారా ఇంజనీర్లు ప్లాన్ చేస్తున్నారు. మీరు చేసిన ప్రాజెక్టులన్నీ మీ సమక్షంలోనే అసెంబ్లీలో మాట్లాడదామంటే మీరు రాకుండా దొంగలకి తప్పించుకొని మమ్ములను అనే విధంగా మాట్లాడు సర్వం చేసిన కాదు ఇది. ఇప్పటికైనా మీకేమైనా ఉంటే అసెంబ్లీలో అటెండ్ చేయండి. మీ యొక్క ప్రాజెక్టుల గురించి మాకు మీరేం చేసారు, మేమేం చెప్తాము, ప్రజల సమక్షంలోనే, అసెంబ్లీ సమక్షంలోనే నిరూపించుకుందాం రండి అని మేము వారికి ప్రజాపడుతున్నాము. మరి ఇకనైనా ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసుకోండి అని నేను సభాముఖంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి, జిల్లా ప్రతినిధి సభ నుంచి వారిని వేడుకుంటున్నాను. కదా చాయ్ అయిపోయి చెప్పి మండల కాంగ్రెస్
దీని ఇన్ఛార్జ్ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటూ కేటీఆర్ గారు రాహుల్ గాంధీని కేసీఆర్ గుర్తించారంటున్నారు. అంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తే మరి మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం తెలిసింది. మరి ఆ రోజు మీరు కుటుంబ సభ్యులంతా పోయి ఢిల్లీలో అమ్మ మాకు తెలంగాణ ఇస్తే చాలు, మాకు తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీ బంద్ చేస్తాం, మాకు పార్టీతో సంబంధం లేదు అని చెప్పి మరి అటువంటి వ్యక్తులు ఇవాళ అటువంటి మరి త్యాగాల మూర్తి సోనియా గాంధీ కుటుంబం అంటే వారు భర్తలు పోగొట్టుకున్నారు, వారు అత్తమామ పోగొట్టుకున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కోసము దేశం కోసం త్యాగం చేసిన పార్టీ సోనియా గాంధీ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీ తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేస్తే దాన్ని గ్రహించి తెలంగాణ ఇచ్చిన పుణ్యమ్మ. మరి అటువంటి కుటుంబం మీద ఈరోజు ఈ బచ్చా అనేటువంటి ఆయన స్థాయి కాదు, వారి గురించి మాట్లాడే స్థాయి లేదు, కేటీఆర్ గారు లేదు. అయితే అటువంటి వారి మీద ఉరి తీయాలా అనే భాష అనేది మేము దాన్ని తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి పద్ధతులు మార్చుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారిని ఉరి తీయాలంటారు. మరి మీరు పార్టీ అధికారం రాకముందు ఎందుకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు అంటే మరి నిజంగానే మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మార్పు చేస్తున్న వ్యక్తి నీ స్వార్థం కోసం మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, సరే చూసినప్పుడు పార్టీ నువ్వు ఇచ్చేవని ఏం చెప్పినావు? కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు అంటే అండగా ఉన్న పార్టీ. మరి అటువంటి వాళ్ళకు ఏం చెప్పిన వాగ్దానం చేసినావు? మొట్టమొదటిసారిగా నేను ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుకుంటాను. మరి నేను తల నరుకున్నావా? ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాలు అన్నారు. ఎక్కడ నేను 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేసినావు. గరీబ్ వాళ్ళందరికీ కూడా 2 పడగలు ఇచ్చిస్తాను, ఒక్కటని ఇచ్చినావా? గ్రామ స్థాయిలో 12% మైనార్టీల కన్నా ఇచ్చినావా? మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు బడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ఎన్నికల్లో వాగ్దానం చేసినాం, వాస్తవంగా ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. మా రేవంత్ రెడ్డి గారు కూచా తప్పకుండా ఈ 2 సంవత్సరాలలో సుమారు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగే. అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల కోసం నేను 500 సిలిండర్ లభించింది. ఉచిత బస్సు ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నాం. బయట రేషన్ ఉంటాం వారికి అంటే అది మామూలు విషయం కాదు. 200 యూనిట్లు అంటే నీకు 200 యూనిట్లు అంటే ఒక కుటుంబానికి సుమారు 800-1000 రూపాయలు. మరి అదే నిరుపేదలందరికీ కూడా 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అటువంటి వాళ్ళు బయట రేషన్ కార్డు ఇస్తున్నాం. మరి గుడ్డు బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. ఆర్థిక భారం ఎంత పడ్డా కానీ మేము ఎన్నికల వాగ్దానం చేయలేదు. సన్న బియ్యం ఇస్తాను చెప్పండి, సన్న బియ్యం ఇస్తున్నాం అన్న. రైతాంగం కోసము ఈరోజు మేము 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నాం. సుమారు 22,000 కోట్ల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. మీకు ఏదైతే రైతు భరోసా అన్నాం అది 12,000 ఇస్తున్నాం. బోనస్ అన్నాం 5,000 బోనస్ ఇస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మేము ఇళ్ళన్నా ఒక్కొక్క నియోజకవర్గం 3,000 ఇల్లు ఇస్తున్నాం. మరి ఇచ్చిన వాగ్దానం 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద అమలు చేసినామే. నువ్వు పెద్ద అప్పులకు కూడా చేసిపోయినావు. తెలంగాణ బంగారు తెలంగాణ భక్తుదేవ తెలంగాణకి తీసుకున్నందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నావు. నువ్వు ప్రాజెక్టులు అన్నావు, ప్రాజెక్టు పెంచిస్తున్నావు, లోన్ ఇస్తాంటున్నావు, బట్టలు వదిలిస్తాంటున్నారు మా మనులు కలిసి. మరి ఇంత మరి మాట్లాడినప్పుడు మరి అక్కడ అసెంబ్లీ నడుస్తుంది. మరి అసెంబ్లీకి పోయి ఎవరైనా ప్రతిపక్షం అనేది మాకు అసెంబ్లీ రోజు పెంచమంటారు, మీరు అసెంబ్లీకే పోతలేరు, మేము పోము అసెంబ్లీ పోము, మీకు బట్టలు ఊడదీస్తున్నారు, ఆ బట్టలు మీరు ఊడదీసుకుంటారా అనే భయానికి అసెంబ్లీ అడుగుతలేదు. మరి ఇటువంటి మీరు మా నాయకుల మాట్లాడే అర్థం మీకు లేదు. ఏదైతే మేము ఎలక్షన్ వాగ్దానం చేసినామో అన్ని కూర్చో తప్పకుండా చేస్తున్నాము. మీరు మామ అల్లుడు బామ్మది కేసీఆర్ కేటీఆర్
అదేవిధంగా కవిత రోడ్డు మీద మిమ్మల్ని చెప్తున్నది. మీరు ఏం చెప్పడం ఏం మాట్లాడుతున్నారు అది హరీష్ రావు గారిని నిలదీస్తున్నది. నువ్వు ప్రతిపక్షం నాయకుడు ఉండి అసెంబ్లీకి పోకుండా నన్ను ఏదో అన్నారు. మరి నువ్వు అన్న మాటలు మేమన్నా పట్టించుకుంటున్నామా? మరి నీకు ఏదో మాట అన్నదానికి నువ్వు అసెంబ్లీ చర్చించు ప్రాజెక్టు. ఆ రోజు తెలంగాణ కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ నిధులు నీళ్లు. మేము దీని గురించి తెలంగాణ కొట్లాడాం. గత 40-50 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు రాష్ట్రంలో 8,13,000 కోట్లు అప్పు చేసినాయి. దాంట్లో నీటిపారుదలకు 1,87,000 కోట్లు అప్పు చేసినాయి. దాని మీద వ్యక్తి బాగా పెట్టినట్టు ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నాం. మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ప్రజెంట్ ఇచ్చిన మాకు అందరికి ఇచ్చి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అందరు ఎమ్మెల్యే సమక్షంలో మరి ఇలా అసెంబ్లీ మాట్లాడింది. పోయి మాట్లాడింది. మీరు మాట్లాడే చాదగాక మీ బట్టలు ఎక్కడ ఊడిస్తున్న భయానికి మీరు పోకుండా ఏదో బయట మీరు ప్రజెంట్ చేస్తున్నారు. అది ప్రెస్ ముందర పెట్టి అసెంబ్లీ చర్చించుకోండి. అంత మంచి మీకు వాగ్దానం రేవంత్ రెడ్డి గారు మొన్న కేసీఆర్ గారిని దగ్గర పోయి కల్చర్ చేస్తున్నారు. వచ్చినందుకు వచ్చి అదే గంట కూర్చోకపోతే ఈ విధంగా మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఎక్కడ కూడా వారికి తెలియదు, మనకు తెలియదు అనుకోకుండా మీది దొరపెత్తన్నారు. మీది మా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ, అందరికీ సముచిత న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. ఏ ఒక్కరు తప్పు చేసినా మా పార్టీ మేమే తీసుకుంటాం. మాకు ఎవ్వరు గురించి అవసరం లేదు. అంత మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి మా అధినాయకులను గుర్తిస్తాను సమంజస్తాము. దీనిని తీవ్రంగా మా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖండిస్తున్నాము. ఇటువంటి మాటలు మానుకోండి. లేకపోతే మీ కొననే ప్రజలు బుద్ధి చేసిండ్రు. అస్సాం గణపంచాయత్ అనేది పార్టీ ఏర్పడదు. అది నా రూపాయలు కూడా పోయింది. ఈ లోకల్ పార్టీ అనేది మీ టీఆర్ఎస్ పార్టీ మీరు ఏదో మాయమాటని చెప్పి 8 లక్షల అప్పులు చేసి తెలంగాణ ప్రజలు భయప్రాంతులు చేసి ఈ పల్లెటూరు బయలు చెప్పి మీరు 10 సంవత్సరాలు చేశారు. మీకు మళ్ళీ ప్రజలు పట్ట పెట్టేది లేదు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండదు. టీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలందరినీ చెప్తున్నా మీరు గమనించుకోండి. రాబోయే రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. మేము ఇంకా లాంగ్ టర్మ్ ఉండేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేసీఆర్ మహేష్ కుమార్ రావు ఇద్దరు కూడా జోడేట్లా ఉన్నారు. ఈ విధంగా బాగా అధికారం వస్తుంది. ముఖ్యంగా మీరు ఎక్కడన్నా జిల్లాలో అభివృద్ధి చేసిన 10 సంవత్సరాలలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినే 1,80,000 కోట్లు అప్పు చేసిండ్రు. ఏ నీటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందా? ఈరోజు ప్రాణాలే చేయవల్ల మేము రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని మేము 24,000 కోట్లు క్లియర్ చేసుకున్నాం. అటువంటి ప్రాజెక్టు నీరు వచ్చింది. మీరు మా అప్పుడు పెద్దలు ప్రదర్శనం భారీ నీటిపాల శాఖ ఉంటే 9,000 కోట్లు ఖర్చు పెట్టి 2021 దాకా ఒక జడ్జి తీసుకొచ్చిండ్రు. ఇదే మా యొక్క మధ్యప ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో సుమారు 1,85,000 కాంప్లీట్ వస్తుంటే అటువంటి ఇప్పుడు 3,000 కోట్లు పెడితే అయ్యేది. దానిని ఎత్తు పెంచారు, 3,000 కోట్లు పెంచారు. పెంచి అడ్డగొండ పైపులో పెంచారు మీ కమిషన్ల కోసము. ఆ ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా నిరుపయోగం ఉన్నది. మాకు అర్థం కావట్లేదు. దీన్ని ఏం చేద్దాం? పెట్టుబడి పైపు వేసి పెట్టారు, తగ్గు పెట్టారు. మరి ప్రైవేట్ ఆదాయాలు ఇద్దామా, పాత ప్రాజెక్ట్ ఆదామా, కొత్త ప్రాజెక్టు ఇంజనీర్లు కాజేస్తున్నారు. మీరు చేసిన ప్రాజెక్టులన్నీ ఈ సమక్షంలో అసలు మాట్లాడమంటే మీరు రాకుండా దొంగలుగా తప్పించుకొని మమ్మలను అనే విధంగా మాట్లాడతారు. అది ఇప్పటికైనా మీకేమైనా ఉంటే అసెంబ్లీలో అటెండ్ చేయండి. మీ యొక్క ప్రాజెక్టుల గురించి మీరేం చేసినా మేమేం చెప్తాము. ప్రజల సమక్షంలోనే, అసెంబ్లీ సమక్షంలోనే నిరూపించుకుందాం. వెంటనే మేము వారికి ప్రజాపడుతున్నాము. మరికనైనా ఇటువంటి మాటలు మాట్లాడడం ఆదేశిస్తుందని సమాపంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రజల వారికి వేడుకుంటున్నాను.